Today our topic is rational numbers. రేషనల్ నంబర్స్ ఫ్రాక్షన్స్ లాగా ఉంటాయి. అంటే ఫ్రాక్షన్స్ లాగా ఉండే ప్రతి నంబర్ని మనం రేషనల్ నంబరు అంటాం. సో ఫ్రాక్షన్స్ కి జనరల్ ఫామ్ మనము a/b అని రాస్తుంటాం. అయితే ఒక కండిషన్ కూడా నేర్చుకున్నాం. ఏంటది? డినామినేటర్ 0 కాకూడదు, ఏబీలు ఇంటిజర్స్ అయి ఉండాలి. మనం ఫ్రాక్షన్ రాసేటప్పుడు న్యూమరేటరు డినామినేటరు ఇంటిజర్స్ అయి ఉండాలి, డినామినేటర్ 0 కాకూడదు అనే ఒక కండిషన్ మనం గతంలో నేర్చుకున్నాం. తర్వాత ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ గా కన్వర్ట్ చేయడం కూడా నేర్చుకున్నాం. ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ గా కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ గా కన్వర్ట్ చేసినప్పుడు మనకు రెండు రకాల డెసిమల్స్ వస్తాయి. అది టెర్మినేటింగ్ డెసిమల్ అన్నా రావచ్చు, లేకపోతే రిపీటింగ్ డెసిమల్ అన్నా రావచ్చు. సో మనం ఏ ఫ్రాక్షన్ తీసుకుని డెసిమల్ గా కన్వర్ట్ చేసినా టెర్మినేటింగ్ డెసిమల్ అన్నా వస్తుంది, రిపీటింగ్ డెసిమల్ అన్నా వస్తుంది. అయితే ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏంటంటే ఏ ఫ్రాక్షన్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి, ఏ ఫ్రాక్షన్స్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి అని డివిజన్ చేయకుండానే ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. అది ఎలా చెప్పాలి అంటే, మనం ఏదైనా ఒక ఫ్రాక్షన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/6 తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేసినప్పుడు న్యూమరేటరు డినామినేటరు కో ప్రైమ్సా కాదా అనే విషయాన్ని ఫస్ట్ మనం గమనించాలి. న్యూమరేటరు డినామినేటరు కో ప్రైమ్స్ కాదా, అవునా? ఇక్కడ ఈ కేసులో అయితే 2, 6 కో ప్రైమ్స్ కాదు. ఎందుకంటే 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. ఈ రెండు కూడా 2 టేబుల్లో వస్తాయి కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 2. కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండే నంబర్స్ ని మనం కో ప్రైమ్స్ అంటాం. కాబట్టి 2, 6 అనేవి కో ప్రైమ్స్ కాదు. సో కో ప్రైమ్స్ కానప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే కో ప్రైమ్స్ గా కన్వర్ట్ చేయాలి. 2 1s 2 3s. సో 1/3 గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ కో ప్రైమ్స్ గా కన్వర్ట్ అయింది కాబట్టి ఇలాంటి ఫ్రాక్షన్స్ ని సింప్లెస్ట్ ఫామ్ అంటారు. కన్వర్ట్ చేస్తే ఈ ఫ్రాక్షన్ కి ఈ 1/3 ఏమవుతుందంటే సింప్లెస్ట్ ఫామ్, లోయెస్ట్ ఫామ్, లీస్ట్ టర్మ్స్ ఎలా అయినా చెప్తారు. ఒక్కొక్క బుక్ లో ఒక్కోలాగా ఉంటుంది. సో మళ్ళీ మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేషనల్ నంబర్స్ ని మనం డెసిమల్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. అలా డెసిమల్స్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఏ రేషనల్ నంబర్ అన్నా టెర్మినేటింగ్ డెసిమల్ అన్నా అవుతుంది, కాకపోతే రిపీటింగ్ డెసిమల్ అన్నా అవుతుంది. ఇవాళ క్లాస్ లో మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏ ఫ్రాక్షన్స్ టెర్మినేటింగ్ అవుతాయి, ఏ ఫ్రాక్షన్స్ రిపీటింగ్ అవుతాయో డివిజన్ చేయకుండానే చెప్పడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాము. అలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటి? అవి కో ప్రైమ్సా కాదా, న్యూమరేటరు డినామినేటరు కో ప్రైమ్సా కాదా అనేది చూడాలి. కో ప్రైమ్స్ అయితే ఓకే, లేకపోతే వాటిని కో ప్రైమ్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకున్నాక డినామినేటర్ ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది. డినామినేటర్ లో 2 కానీ 5 కానీ 2, 5లు ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఉండే నంబర్స్ కానీ ఉండాలి. ఇవి తప్ప మరే నంబర్స్ ఉన్నా అవి రిపీటింగ్ అవుతాయి కానీ టెర్మినేటింగ్ కావు. మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ మీకు చాలా 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 సులభంగా మారిపోతుంది. సో మనం డినామినేటర్ని అబ్జర్వ్ చేసాం. ఇక్కడ 3 ఉంది. అప్పుడు మనము అది రిపీటింగ్ అవుతుంది అని చెప్పాలి. ఏ ఉన్నప్పుడు టెర్మినేటింగ్ అవుతుందని చెప్పాలి? డినామినేటర్లో 2 కానీ 5 కానీ 2, 5 కాంబినేషన్తో వచ్చిన 10 కానీ ఇలా ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 32 తీసుకున్నారు. 32 చూడండి, ఓన్లీ 2 కాంబినేషన్లోనే వస్తుంది. ఇది 2 16s, 2 8s, 2 4s, 2 2s. సో 32లో అన్ని 2సే ఉన్నాయి. అప్పుడు కూడా అది టెర్మినేటింగ్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసినప్పుడు
ఆ డినామినేటర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2s అన్నా ఉండాలి, 5s అన్నా ఉండాలి, లేదు 2s 5s మాత్రమే ఉండాలి. 2s 5s కాకుండా వేరే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చినా అది ఖచ్చితంగా రిపీటింగ్ అవుతుంది కానీ టెర్మినేటింగ్ కాదు. సో ఫైనల్ గా మనం ఇక్కడ ఒక విషయాన్ని కంక్లూడ్ చేయొచ్చు. అది ఏంటి అంటే డినామినేటర్ కనుక 2n into 5m ఫామ్ లో ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. అంటే డినామినేటర్ లో 2s 5s మాత్రమే ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మనము మైండ్ లో పెట్టుకోవాలి. సో ఎలాంటివి టెర్మినేటింగ్ అవుతాయి? మనం కోప్రైమ్స్ గా న్యూమరేటర్ ని డినామినేటర్ ని కన్వర్ట్ చేశాక డినామినేటర్ ని ఐడెంటిఫై చేస్తే డినామినేటర్ ని అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ 2n into 5m ఫామ్ లోనే ఉండాలి. 2n into 5m ఫామ్. 2n into 5m ఫామ్ అంటే ఏమని చెప్తున్నాను? డినామినేటర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం రాస్తే అందులో 2s ఉండాలి, లేకపోతే 5s ఉండాలి, లేదు 2s 5s కాంబినేషన్లన్నా ఉండొచ్చు. 2s 5s కాకుండా వేరే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చినా అది టెర్మినేటింగ్ కాదు. టెర్మినేట్ అవ్వాలి అంటే 2s 5s మాత్రమే ఉండాలి. ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ ని చాలా ఈజీగా చేయొచ్చు. మరోసారి చెప్తున్నాను, టెర్మినేటింగ్ అవ్వాలంటే ఒక ఫ్రాక్షన్ డెసిమల్ గా కన్వర్ట్ చేసినప్పుడు టెర్మినేటింగ్ అవ్వాలి అంటే న్యూమరేటరు డినామినేటరు కోప్రైమ్స్ గా ఉన్నప్పుడు డినామినేటర్ ని అబ్జర్వ్ చేస్తే ఆ డినామినేటరు 2n into 5m ఫామ్ లో ఉండాలి. అలా ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. రివర్స్ లో కూడా చూడండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ కి డినామినేటరు 2n into 5m ఫామ్ లో ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసినప్పుడు డినామినేటరు ఖచ్చితంగా ఈ ఫామ్ లో ఉండేటట్టే ఉంటుంది. సో కాబట్టి ఇలా ఉంటే అలా మారుతుంది, అలా ఉన్నా ఇలా మార్చొచ్చు. ఇది నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటటువంటి ఎక్సర్సైజ్ లో రేషనల్ నంబర్స్ కి సంబంధించి మనం చేసేటటువంటి ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్ చేస్తాం చూడండి. ఎక్సర్సైజ్ లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే 3/8, 229/400, 4 1/5, 2/11, 8/125. ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అయితే వీటిని డెసిమల్స్ గా కన్వర్ట్ చేయమని చెప్పారు. అలా డెసిమల్స్ గా కన్వర్ట్ చేశాక అవి టెర్మినేటింగ్ గా రిపీటింగ్ గా కూడా రాయమని చెప్పారు. అయితే ఇక్కడ డివిజన్ చేయండి అని కానీ, డివిజన్ చేయొద్దని కానీ, విత్ డివిజన్ అని కానీ, వితౌట్ యాక్చువల్ డివిజన్ అని కానీ ఏమి ఇవ్వలేదు. మనల్ని డెసిమల్ గా కన్వర్ట్ చేయమన్నారు. టెర్మినేటింగ్ డెసిమలా, రిపీటింగ్ డెసిమలా చెప్పమంటున్నారు. సో కాబట్టి ఫస్ట్ మనము అవి టెర్మినేటింగ్ డెసిమలా, రిపీటింగ్ డెసిమలా అవుతాయో లేదో, ఏవవుతాయో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. నేను ఇక్కడ 3/8 లో 3/8 ని అబ్జర్వ్ చేస్తే అవి ఒకే టేబుల్లో రావు కాబట్టి అవి కోప్రైమ్స్. కే టేబుల్లో వస్తాయి, 1 టేబుల్లో వస్తాయి. 1 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో రావు. 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో కాబట్టి అవి కోప్రైమ్స్. 3/8 కోప్రైమ్స్ కాబట్టి నేను ఇప్పుడు డినామినేటర్ ఏ ఫామ్ లో ఉందో చెక్ చేస్తున్నాను. 2 4s are 2 2s are. సో కాబట్టి డినామినేటర్ ఏ ఫామ్ లో ఉంది? 2 క్యూబ్ అనేటటువంటి ఫామ్ లో ఉంది. 2 క్యూబ్ అనే ఫామ్ లో ఉంది. 2 క్యూబ్, 2 అన్ని 2లే వచ్చాయి. సో డినామినేటర్ 2 క్యూబ్ ఉంది కాబట్టి ఏం డెసిమల్ అవుతుంది? ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా దీన్ని ఈజీగా చెప్పొచ్చు. ఈ 4 1/5 కి అయితే డినామినేటర్ సింపుల్ గా 1/5 ఉంది.
దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ పార్ట్స్ కి సంబంధించింది, ఇది డెసిమల్ పార్ట్ కి సంబంధించింది. ఇదే మనకు డెసిమల్, ఎలాంటి డెసిమల్ వస్తుందో డిసైడ్ చేసేది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో అయితే ఈ 1/5 ఏంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి మనం చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అని, ఇది కంప్లీటెడ్ పార్ట్స్ అని నేర్చుకొని ఉంటాం. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ మనము డెసిమల్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎంత వస్తుందో అదే ఇక్కడ మనకి డెసిమల్ ప్లేస్ లో వస్తుంది. సో మనకి ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ చెప్తుంది అది డెసిమలా రిపీటింగ్ అని. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం అబ్జర్వ్ చేస్తే 1/5 ఉంది కాబట్టి కో ప్రైమ్సే, కాబట్టి ఇవి కో ప్రైమ్సే కాబట్టి క్లియర్ గా చెప్పేయచ్చు మనం 5 ఉంది కాబట్టి అది టెర్మినేటింగ్ డెసిమల్ అని. సో ఇది సులభంగా చెప్పేసాం, ఇది సులభంగా చెప్పేసాం. ఇది చూడండి ఎలా చెప్పచ్చు. 400 ఉంది, డినామినేటర్ ఎంత ఉంది 400 ఉంది. న్యూమరేటర్ 229 ఉంది. ఇవి కో ప్రైమ్సా కాదా ఫస్ట్ చెక్ చేయాలి. 400 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాము. 200, 100, 50, 25, 5, 5. సో మనకు 229 2 టేబుల్లోనూ రాదు, 5 టేబుల్లోనూ రాదు. 229 అనేది 2 టేబుల్లోనూ రాదు, 5 టేబుల్లోనూ రాదు. కాబట్టి క్లియర్ గా 229, 400 అనేవి ఒకే టేబుల్లో వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ రెండు కో ప్రైమ్స్. పైగా ఇప్పుడు డినామినేటర్ ని మనం చెక్ చేస్తే 2/4 into 5 square. 2లు 4 వచ్చాయి, 5లు 2 వచ్చాయి. 2/4 into 5 square అంటే 2n into 5m ఫామ్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకు రాబోయేది కూడా ఎలాంటి డెసిమల్ అని మనం ముందే డిసైడ్ చేసేయచ్చు, టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేయచ్చు. మనం ఇది చెక్ చేసాం, ఇది చెక్ చేసాం, ఇది చెక్ చేసాం. ఇకపోతే ఈ రెండు. ఇక్కడ డినామినేటర్ 11 అనేది ప్రైమ్ నెంబరు. కాంపోజిట్ నెంబర్స్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయొచ్చు, కానీ ప్రైమ్ నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయలేం. ప్రైమ్ నెంబర్ ఉంటే ప్రైమ్ నెంబర్ వదిలేస్తాం అంతే, 11. సో ఇక్కడ ఇది 2n into 5m ఫామ్ లోకి మారే ఛాన్సే లేదు. కాబట్టి క్లియర్ గా మనం చెప్పేయచ్చు ఏమని, 2/11 అనేది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, రిపీటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ అ రిపీటింగ్ డెసిమల్. సో ఇక 8/125కి వస్తే సో మనం 125 525s 5 అన్ని 5లే వచ్చాయి. 5 టేబుల్లో 8 రాదు. ఇవి కో ప్రైమ్స్, ఇవి కో ప్రైమ్స్. ఎందుకు 125కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి అన్ని 5లే, ఆ 5 టేబుల్లో 8 రాదు. కాబట్టి 8 125 ప్రైమ్ ఫ్యాక్టర్స్. డినామినేటర్ వచ్చి ఏ ఫామ్ లో ఉంది 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 2n into 5m ఫామ్ లోనే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు వచ్చేటటువంటి డెసిమల్ ఎలాంటి డెసిమల్ వస్తుంది, టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఇలా క్లియర్ గా చెప్పేయచ్చు ఏ ప్రాబ్లం ఇచ్చినా. అయితే టెర్మినేటింగ్ డెసిమలా రిపీటింగ్ డెసిమలా డివిజన్ చేయకుండానే చెప్తున్నాము. ఒకవేళ వాళ్ళు డివిజన్ చేసి గాన చెప్పమంటే మనం చిన్న క్లాసుల్లో నేర్చుకున్నది, ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నది యూస్ చేసి డెసిమల్ గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు రెండు పద్ధతుల్లోనూ చెప్తాను వీటిని. వాళ్ళు మెన్షన్ చేసినప్పుడే ఆ మెథడ్ యూస్ అయ్యింది. వాళ్ళు మెన్షన్ చేయకపోతే మీకు ఏది సులభంగా ఉంటే ఆ మెథడ్ యూస్ చేసి మీరు సాల్వ్ చేయొచ్చు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటే మీకు ఏది ఈజియెస్ట్ మెథడ్ అయితే దాన్నే యూస్ చేసి ప్రాబ్లమ్స్ ని తొందరగా కంప్లీట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమే తీసుకొని చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వాళ్ళు మనకి ఇచ్చిన ప్రాబ్లం 3/8. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం 3/8. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ రెండు కో ప్రైమ్స్. దీన్ని డివిజన్ మెథడ్ లో ఎలా చేస్తాము, పాయింట్ పెట్టుకొని జీరోస్ పెట్టుకుంటాం. ఎందుకంటే డెసిమల్ ప్లేస్ లేదు దీనికి. 8 zeros are 0, 3 remainder
8 3s are 24, remainder 6, 8 7s are 56, remainder 4, 8 5s are 40. 0.375 కింద మనం టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేస్తాం. ఇది లోయర్ క్లాసుల్లో మనం నేర్చుకున్నటువంటి డివిజన్ మెథడ్. ఇప్పుడు ఈ క్లాసులో మనం నేర్చుకున్నటువంటి టెర్మినేటింగ్ డెసిమల్ ని డిసైడ్ చేసే ఫామ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి ఇదే ప్రాబ్లమ్ ని ఎలా చేస్తామో చూడండి. అయితే అలా కన్వర్ట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే చూడండి, డినామినేటర్స్ 10 కానీ 100 కానీ 1000 కానీ అంటే 10 మల్టిపుల్స్ 10 పవర్స్ ఏ ఉన్నా డినామినేటర్గా ఉన్నా ఆ ఫ్రాక్షన్ని ఈజీగా, చాలా ఈజీగా మనం డెసిమల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 125 ఉండింది అనుకోండి, 123 ఉండింది అనుకోండి, దీన్ని డెసిమల్గా కన్వర్ట్ చేస్తే 12.3 అవుతుంది. ఎందుకంటే 10 ఉంది కాబట్టి, డినామినేటర్లో 10 ఉంది కాబట్టి 10th ప్లేస్ మాత్రం ఉండేటట్టు రాయాలి. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 10 ఉంది కాబట్టి 1 పక్కన 10 ఉంది కాబట్టి 1 డెసిమల్ ప్లేస్ వస్తుంది. అంటే 10ths కాబట్టి 1 డెసిమల్ ప్లేస్ వస్తుంది. ఇదే 123 ఇక్కడ ఉంటే 1.23 వస్తుంది. అదే 123 ఇక్కడైతే 0.123 వస్తుంది. అలా 10,000 ఉంటే 0.0123 వస్తుంది. ఇలా వస్తుంది. అంటే డినామినేటర్స్ 10, 100, 1000, 10,000 అయినప్పుడు మనం డెసిమల్ గా కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి అలా లేని వాటికి కూడా డినామినేటర్స్ 10, 100, 1000, 10,000 వచ్చేటట్టు కనుక మనం కన్వర్ట్ చేసుకోగలిగితే ఈజీగా డెసిమల్ గా మార్చేయచ్చు. ఎలానో ఈ ప్రాబ్లంలో చూడండి. 3/8 ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇది 2 క్యూబ్ అని. 2 క్యూబ్ ఉంది. 10 అంటే చూడండి, ఇది 2 5s are. 100 అంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్. 1000 అంటే 2 క్యూబ్ 5 క్యూబ్. 10,000 అంటే 2 power 4 5 power 4. కాబట్టి 2 క్యూబ్ ఉంది, మనకు 5 క్యూబ్ కావాలి. కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ ని 5 క్యూబ్ తో మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 5 క్యూబ్ అంటే 5 5s are 25, 25 5s are 125. 125 ని 3 తో మల్టిప్లికేషన్ చేసి 375 అని రాస్తే కింద 2 క్యూబ్ 5 క్యూబ్ కదా, 2 క్యూబ్ 2 5s are 10 కాబట్టి మనకు 1000 వస్తుంది. ఒకవేళ మీకు ఇలా కూడా ఫాస్ట్ గా చేయడానికి ఎలా గుర్తు పెట్టుకోవచ్చు, 3 ఉంది కాబట్టి 1 పక్కన 3 zeros వస్తాయి. ఎలా వస్తుంది, మనం a పవర్ m ఇంటూ b పవర్ m అనే ఫార్ములా నేర్చుకున్నాం కాబట్టి a ఇంటూ b హోల్ పవర్ m ఫామ్ లో రాస్తే 2 5s are 2 ఇంటూ 5 కాబట్టి 2 5s are 10 క్యూబ్ వస్తుంది. 10 క్యూబ్ అంటే 1000 అలా అన్నమాట. సో కాబట్టి మనకు 10 క్యూబ్, ఇది 2 5s are 10 క్యూబ్ కాబట్టి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. మనకు ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ వచ్చి 0.375. ఇలా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ మెథడ్ యూసేజ్ చేసాం. ఇది మళ్ళీ ప్రతి ప్రాబ్లంకి చెప్తా ఉండను, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ని కనుక మనం 10, 100, 1000, 10,000 వచ్చేటట్టు కనుక మార్చుకోగలిగితే ఈజీగా డెసిమల్గా మార్చచ్చు. అన్నిటిని మార్చుకోగలమా? ఇలా మార్చుకోలేం. డినామినేటర్ వేటికి మాత్రం, ఎలాంటి వాటికి మాత్రమే డినామినేటర్ని ఎలా మార్చుకోగలం, అది 2 power n ఇంటూ 5 power m ఫామ్ లో ఉంటేనే మార్చుకోగలం. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. (229/400). ఇంతకు ముందే దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసాము. 2 200s,
2 హండ్రెడ్స్. తెలివైన వాళ్ళు దీన్ని ఇంకా కూడా చేస్తూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. చూడండి 2 100. సో కాబట్టి చూడండి దీన్ని ఎలా చేయొచ్చు సులభంగా. 4 into 100. మీకు ఇంతకుముందే చెప్పాను డినామినేటర్స్ ఏంగా కన్వర్ట్ అవ్వాలని చెప్పాను. 10 100 ఇలా కన్వర్ట్ అవ్వాలని చెప్పాను. సో 100 అలాగే ఉంచేయండి. అంటే 100 అంటే ఏంటి? 2 స్క్వేర్ 5 స్క్వేర్ కదా. ఇప్పుడు చూడండి దీన్ని పాయింట్ పెట్టుకొని జీరోస్ పెట్టుకున్నాను. 4 5 సార్ 20, రిమైండర్ 2. 4 7 సార్ 28, రిమైండర్ 1. 4 2 సార్ 8, రిమైండర్ 2. 4 5 సార్. సో 100 ఉంది, 100 ఉంది. సో 1 2 ఆల్రెడీ పాయింట్ కనుక ఉంటే ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 1 2 ఇలా సులభంగా మారి. నెక్స్ట్ ప్రాబ్లము 4 1/5. నేను ఇది ఇంతకు ముందే చెప్పినట్టు 4 పాయింట్ అని పెట్టుకోండి. సో ఎందుకు 4 పాయింట్ అని పెట్టుకోమంటున్నాను? 4 1/5 అంటే 4 + 1/5. 4 + 1/5. ఇప్పుడు చూడండి పాయింట్ పెట్టుకొని మనం 0 పెట్టుకుందాం అనుకోండి. 5 0s are 0, రిమైండర్ ఈస్ 1. 5 2s are 10. మనకి ఎంత వచ్చింది? 0. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 4.2 వస్తుంది. కాబట్టి 4 పాయింట్ పెట్టుకొని ఇక్కడ వచ్చేటటువంటి డెసిమల్ ప్లేస్ లో వచ్చే వాల్యూస్ ని ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. దీన్ని ఇలా డెసిమల్ గా కన్వర్ట్ చేసి కింద ఏమని రాయాలి? టెర్మినేటింగ్ అని రాయాలి. లేదు ఇంకొక మెథడ్ అని చెప్పుకున్నాం కదా, అది ఎలా చేయాలో చూడండి. 5 ఉంది కదా, న్యూమరేటర్ ని డినామినేటర్ ని మీరు 2 తో మల్టిప్లికేషన్ చేయండి. 4 + 2/10. కింద మనం చూపించినట్టు 10 ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. 4 + 0. సో 4. రెండింటిని యాడ్ చేస్తే ఇలా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే ఉంది, డెసిమల్ పార్ట్ లేదు. సో కాబట్టి యాడ్ చేస్తే మీకు 4.2 వస్తుంది. ఇలా టెర్మినేటింగ్ అని రాయాలి. ఇది ఈ ప్రాబ్లం కూడా. మరో ప్రాబ్లం ఉంది, అది 2/11. ఇది క్లియర్గా టెర్మినేటింగ్ కాదు, రిపీటింగ్ డెసిమల్ అయితే మనం ఈ ఫార్మ్స్ ఇవి ఏమీ వాడేదానికి అవకాశం లేదు. మనం తప్పనిసరిగా డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి. డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. 11 0s are 0. ఎంత రిమైండరు? 2. 11 1s are 11, రిమైండర్ ఈస్ 9. రిమైండర్ ఈస్ 9. 11 8s are 88, రిమైండర్ ఈస్ అగైన్ 2. సో 1 8 1 8 కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. సో 0.18 రికరింగ్. 0.18 రికరింగ్. ఇలా చేశాక ఇది రిపీటింగ్ డెసిమల్ అని రాయాలి. ఇలా ఎక్సర్సైజ్ లో ఉండేటటువంటి ఫస్ట్ రోమన్ లో ఉండే ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇది కేవలం మార్కులు కోసము దానికోసము నేర్చుకోవడం లేదు, మనం ఫ్యూచర్ కోసం నేర్చుకుంటున్నామని దృష్టిలో పెట్టుకుని ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళు సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ని నేను ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చూడండి. 13/3125. 13/3125. సో ఇక్కడ 13 ప్రైమ్ నెంబరు. సో ఇది మనకు క్లియర్ గానే తెలుస్తోంది. 13 టేబుల్ ఇక్కడ వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 5 తీసుకుందాం. 5 6 are 31. సో 5 2s are 10, 2 ఉంటుంది. 5 5s are. సో ఇంకా చక్క 125s, 525s, 5 5s అన్ని మనకు 5లే వచ్చాయి. 5 టేబుల్లో 13 రాదు, 5 టేబుల్లో 13 రాదు. సో కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్స్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే డినామినేటర్ ఏ ఫామ్ లో ఉంది? ఇక్కడ 5 power 5 వచ్చింది కాబట్టి డినామినేటర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
ఈజ్ ఇన్ 2 power n into 5 power m ఫామ్. సో డివిజన్ చేయకుండానే, వితౌట్ యాక్చువల్ డివిజన్ అనే వాళ్ళు చెప్పారు కాబట్టి డివిజన్ చేయకుండానే ఇది ఏం డెసిమల్ అని రాసేయచ్చు, టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేయచ్చు. టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేయచ్చు. ఇలాగే మనకు మరికొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అన్నిటిని నేను చెప్పదలుచుకోలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 11/12 మనకి ఇక్కడ సెకండ్ ఇచ్చిన ప్రాబ్లం వచ్చి 11/12. సో 11 కూడా ప్రైమ్ నెంబరే. 12 రాస్తే మనము 2 6 2 3 వస్తుంది, అంటే 3 వచ్చింది. 3 టేబుల్లో 11 వస్తుందా? రాదు. 3 టేబుల్లో 11 రాదు కాబట్టి మనం ఇక్కడ 2 square into 3 అని రాస్తాం. కాబట్టి ఇది ఏ ఫామ్ లో లేదు, 2 power n into 5 power m ఫామ్ లో లేదు. ఇక్కడ చూడండి డినామినేటర్ 12 కి ఏమొచ్చింది మనకు 2 square into 3 అని వచ్చింది. సో డినామినేటర్ ఈస్ ఎలా రాయాలి ఇక్కడ, డినామినేటర్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m, therefore it is repeating decimal అని రాయాలి. ఏమని రాయాలి? రిపీటింగ్ డెసిమల్ అని రాయాలి. ఇంకో ప్రాబ్లం చేస్తున్నాను చూడండి. (64 by 455). 64 by 455. ఇక్కడ కూడా చూడండి 455 5 టేబుల్ తీసుకుంటున్నాను. 5 9s 1s, 13 7s 91. మనకు 5 టేబుల్లోనూ 64 రాదు, 13 టేబుల్లోనూ 64 రాదు, 7 టేబుల్లోనూ 64 రాదు. సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 64 by 455 అనేది ఏం డెసిమల్ కో ప్రైమ్స్, న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్. 64 455 కో ప్రైమ్స్. నెక్స్ట్ వచ్చి క్లియర్ గా డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ 2 power n into 5 power m ఫార్మ్. సో ఇట్ ఈస్ రిపీటింగ్ డెసిమల్ అని రాసేస్తారు మీరు. ఈ ప్రాబ్లం కి అయితే ఇలా రాసేస్తారు. కావాలంటే డినామినేటర్ కూడా రాయండి, 5 into 7 into 13. సో డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ 2 power n into 5 power m ఫార్మ్, therefore రిపీటింగ్ డెసిమల్ అని రాస్తారు. ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ ను కూడా మీరు ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, అవి ఖచ్చితంగా మిమ్మల్ని మీకు టెస్ట్ చేసేలాగా ఉంటాయి. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ప్రాబ్లము 9/15. ఇది మీరు ఎంత శ్రద్ధగా ఈ కాన్సెప్ట్ ని విన్నారు అనేదాన్ని టెస్ట్ చేసే ప్రాబ్లం. ఎందుకంటే చూడండి, ఎవరైనా ఇవి కో ప్రైమ్సా కాదని టెస్ట్ చేయకుండా డినామినేటర్ని కానీ చెక్ చేస్తే 3 5s డినామినేటరు 3 5s అని రాసేసి తొందరపడి కాన డినామినేటర్ ఈస్ నాట్ ఇన్ 2 power n into 5 power m ఫార్మ్, రిపీటింగ్ డెసిమల్ అని కానీ రాస్తే తప్పు అయిపోయే అవకాశం ఉంది. ఎందుకు చూడండి, ఇక్కడ డినామినేటర్ ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 3 5s వచ్చింది. 3 టేబుల్లో క్లియర్ గా మనకు 9 వస్తుంది. సో కాబట్టి 3 1s 3 3s మనకు వచ్చింది ఇక్కడ 3/5. ఇప్పుడు వెరిఫై చేయాలి 2 power n into 5 power m ఫామ్ లో ఉందా లేదా డినామినేటర్ అని. సో ఇప్పుడు మనం వెరిఫై చేస్తే డినామినేటర్ ఈస్ ఇన్ 2 power n into 5 power m ఫామ్. సో ఇదేం డెసిమల్, ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టకుండా మీ దగ్గరే సులభంగా చేయించడం కోసం వాళ్ళు ఇలా కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 23/2 cube into 5 square. క్లియర్ గా ఇది 2 power m into 5 power n ఫామ్ లోనే ఉంది. కాబట్టి డినామినేటర్ ఈజ్ ఇన్ 2 power n into 5 power m ఫామ్. ఏం డెసిమల్? టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేస్తాం. మీరు వెరిఫై చేస్తే కూడా చూడండి 2 టేబుల్లో 23 రాదు. ఇలా వెరిఫై చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు 2 టేబుల్లో 23 వస్తుందా? రాదు. 5 టేబుల్లో 23 వస్తుందా? రాదు.
సో కాబట్టి 23కి ఈ డినామినేటర్కి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు. కాబట్టి డినామినేటర్ ఈజ్ ఇన్ 2n into 5m ఫామ్, టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేస్తాం. ఇలాగే మరొక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, డినామినేటర్ లో 2s ఉన్నాయి, 5s ఉన్నాయి, 7s ఉన్నాయి. 2s, 5s, 7s 2 టేబుల్లోనూ 129 రాదు, 5 టేబుల్లోనూ 129 రాదు, 7 టేబుల్లో వస్తుందా అంటే 7 టేబుల్లో కూడా రాదు. సో కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఈ 7s ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. 7s క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి 2n into 5m ఫామ్ లో ఉంది అని అనలేము, ఎందుకంటే అడిషనల్ గా మనకి ఇక్కడ 7s ఉన్నాయి. కాబట్టి డినామినేటర్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అని రాయాలి. దీనికి నాట్ ఇన్ 2n into 5m ఫార్మ్. సో ఇది రిపీటింగ్ డెసిమల్ అని రాయాలి ఈ ప్రాబ్లంకి. ఇలా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ప్రాబ్లంని మీరు చాలా సులభంగా టెర్మినేటింగ్ డెసిమలా, రిపీటింగ్ డెసిమలా డిసైడ్ చేసి రాసేయచ్చు. ఇది ఈ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాబ్లంకి వెళ్తే, థర్డ్ ప్రాబ్లం కూడా మన ఫస్ట్ ప్రాబ్లంలోనే మనం 2 మెథడ్స్ అని నేర్చుకున్నాం కదా, అందులో సెకండ్ మెథడ్ని యూజ్ చేయాలి. ఆ సెకండ్ మెథడ్ని యూజ్ చేసి చేయాలి. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను చూడండి. 13/25. నేను ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి, అక్కడ 3/8 ఉన్నప్పుడు అక్కడ అవి చూడడానికి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లాగా అనిపించుండొచ్చు, కానీ ఆ మెథడ్ని ఇక్కడ కానీ అప్లై చేస్తే, ఈ ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ ప్రాబ్లంలో ఉన్న వాటికి కానీ అప్లై చేస్తే చాలా ఈజీ అనిపిస్తాయి. ఒకసారి చూడండి. 25తో మనం 13ని క్యాన్సిల్ చేసేదానికంటే 13/25 అంటే 5 స్క్వేర్. సో 5s ఎన్ని ఉన్నాయో మనం డెసిమల్ గా కన్వర్ట్ చేయాలి అంటే, మనకు పాయింట్ వచ్చేటట్టు డెసిమల్ గా కన్వర్ట్ చేయాలి అంటే 5s ఎన్ని ఉంటాయో 2s కూడా అన్ని ఉంటేనే ఈజీగా అవుతుంది ప్రాబ్లం. సో నేను కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2 స్క్వేర్ తో మల్టిప్లికేషన్ చేసుకున్నాను. 2 స్క్వేర్ అంటే 4, 13 4s 52. 5 స్క్వేర్ 10 స్క్వేర్ 2 కాబట్టి కామన్ కరెక్ట్ గానే ఉంది. 2 ఉంది కాబట్టి ఇది 10 స్క్వేర్ అన్నా రాసుకోండి, మీరు 100 అన్నా పెట్టుకోండి. సో ఇక్కడ 10 స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. సో 0.52 ఇలా సులభంగా కన్వర్ట్ చేసేయచ్చు. మరొక ప్రాబ్లం చేద్దాం చూడండి. 15/16. 15/16. 16 కూడా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 2/4 వస్తుంది. మీరు కావాలంటే చేసి చూడండి. 2 8s 2 4s 2 2s 2/4 వస్తుంది. 2/4 వచ్చింది కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం 5/4 తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇది 10/4. 5/4 అంటే 5 5s 25, 25 5s 125, 125 5s 625, 625 15s 15 5s 75, 15 2s 30, 37, 15 6s 90, 93 వచ్చింది. సో 9375 మనం కన్వర్ట్ చేస్తే 9375. 4 ఉంది కాబట్టి 1 2 3 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. 0.9375 వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం చూడండి. 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇచ్చారు. 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇచ్చారు. దీన్ని డెసిమల్ ప్లేస్ లో కన్వర్ట్ చేయాలి, డెసిమల్ గా కన్వర్ట్ చేయాలి. 2s వచ్చి 3 ఉన్నాయి, 5s వచ్చి ఓన్లీ 2 ఉన్నాయి. మనకి ఇంక ఎక్స్ట్రాగా ఎన్ని 5s కావాలి? ఇంకొక 5 కావాలి, ఇంకొక 5 కావాలి. అప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం 5 తో మల్టిప్లికేషన్ చేస్తాం. 5 3s 15, 5 2s 10, 1 11. ఇప్పుడు 2s 3 ఉన్నాయి, 5s 3 ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి ఇది 10 క్యూబ్. ఇది 10 క్యూబ్ 3 కాబట్టి 1 2 3. సో మనం టెర్మినేటింగ్ డెసిమల్ అని రాయొచ్చు.
టెర్మినేటింగ్ డెసిమల్ అని రాయొచ్చు. ఇలా 2n × 5m ఫామ్ లో ఉందా లేదా ఫస్ట్ చూడడం, చూశాక అవి డెసిమల్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటేనే ఇలా ఈక్వల్ చేసుకోవాలి. అలా కాకుండా టెర్మినేటింగ్ గా రిపీటింగ్ గా చెప్పండి చాలు అంటే మీరు ఇలా డినామినేటర్ లో 2s 5s ఈక్వల్ గా ఉండేటట్టు చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ కి ఇలా 2s 5s ఈక్వల్ గా ఉండేటట్టు చేసుకోవాలి? డెసిమల్ ఫామ్ లో కూడా రాయమంటే. అలా కాకుండా టెర్మినేటింగ్ గా రిపీటింగ్ గా డిసైడ్ చేస్తే చాలు అంటే మీరు ఇలా ఈక్వల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చెప్పేయచ్చు. ఇది 2n × 5m ఫామ్ లో ఉంది కాబట్టి మనకు రాబోయే ఆన్సర్ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేయచ్చు. ఆ టెర్మినేటింగ్ డెసిమల్ కూడా రాయండి అంటేనే మీరు 2s 5s ఈక్వల్ నంబర్ గా ఉన్నాయా లేదా, ఈక్వల్ పవర్స్ గా ఉన్నాయా లేదా, 2 పవర్స్ 5 పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా, ఈ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది చూడాలి. దీన్ని మీరు మైండ్ లో పెట్టుకున్నారంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులోనే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని నేను చకచకా వేసి చూపిస్తున్నాను, చూడండి. 7218/3² × 5². ఈ ప్రాబ్లం కూడా జాగ్రత్తగా మీరు గమనించారంటే ఇక్కడ 3 ఉంది, కాబట్టి ఇది మనము టెర్మినేటింగ్ డెసిమల్ అని అనుకునే అవకాశం ఉంది. అది కావచ్చు, కాకుండా పోవచ్చు. న్యూమరేటర్ని చెక్ చేసిన తర్వాతనే మనం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి న్యూమరేటర్ని చూద్దాము. 7218 ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 3609. మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటున్నాము. 1s 2s 0. మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటున్నాము. 401. 3తో డివైడ్ కాదు కాబట్టి 3 తర్వాత 5తో కూడా డివైడ్ కాదు. నెక్స్ట్ 3² అని ఉంది, ఏముంది ఇక్కడ 3² అని ఉంది. ఇక్కడ చూస్తే క్లియర్ గా ఎన్ని 2 3s వచ్చాయి, 2 3s వచ్చినాయి. కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడికే స్టాప్ చేసి చూడండి. 2 × 3² × 401/3² × 5² అని రాస్తే 3² క్యాన్సిల్ అయిపోయి మనకు 4 2s are 2 1s are 2, 2 0s are 0, 2 4s are 8 ఇలా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా సులభంగా చేయొచ్చు. ఎలా? 5² ఉంది కాబట్టి మనకి ఇంకా అడిషనల్ గా కావాల్సింది 2². ఇక్కడ మనకు 2² కావాలి. న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం 2² తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 2² అంటే 4, 4 2s are 8, 4 8s are 32, 5 2s are 10 కాబట్టి ఇది 10² మనము 32.08. ఎందుకంటే 2 ఉంది కాబట్టి 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ ని కూడా సులభంగా చేసి కింద మనం టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేస్తాం. ఇది కాకుండా లాస్ట్ లో ఇంకా ఫైనల్ గా ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. అది 143/110 అని ఇచ్చారు. ఆ 143/110 కూడా ఇలాగే సులభంగా చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఫస్ట్ డినామినేటర్ ని కన్వర్ట్ చేసుకుంటున్నాము. 255s 5 11s. సో మనకి ఇక్కడ 2s 5s కాకుండా అడిషనల్ గా 11 వచ్చింది. ఆ 11 టేబుల్లో 143 వస్తుందా లేదో చూసేసుకుంటే సరిపోతుంది. సో 143 చూడండి, 11 టేబుల్లో వస్తుందా లేదా? 11 1s are 11, రిమైండర్ 3, 11 3s are. సో 11 11 మనకు అడిషనల్ గా 2 5 కాకుండా అడిషనల్ గా వచ్చిన 11 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి 143 ఎలా రాయొచ్చు? 11 × 13. ఈ 110 ఎలా రాయొచ్చు? 2 × 5 × 11. 11 11 క్యాన్సిల్ అయిపోయి 13/2 × 5. 2 1 టైం వచ్చింది, 5 కూడా 1 టైం వచ్చింది కాబట్టి 13/10⁻1. సో 1 ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడితే సరిపోతుంది. సో టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేస్తే ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనము రేషనల్ నంబర్స్ కి సంబంధించినటువంటి పార్ట్ ని ఈ రియల్ నెంబర్స్ అనేటటువంటి చాప్టర్ లో సులభంగా కంప్లీట్ చేయొచ్చు. దీని తర్వాత మనం ఇర్రేషనల్ నంబర్స్ కి వెళ్తాము. ఆ ఇర్రేషనల్ నంబర్స్ గురించి మనం తర్వాత టాపిక్ లో నేర్చుకుందాం.